నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇటీవల కశ్మీర్లోని పహల్గామ్లో దారుణమైన ఉగ్రదాడికి పాల్పడిన విషయం తెలిసింది. ఈ దాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తక్షణమే స్పందించిన భారత్ పాకిస్తాన్పై 5 రకాల ఆంక్షలు విధించింది. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదులను శిక్షిస్తాము అని స్పష్టం చేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ ప్రతి దాడికి దిగుతాము అని బెదిరిస్తోంది. అయితే తాజాగా ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం పాకిస్తాన్కు యుద్ధం చేయడం ఎంత కష్టమో స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా గత 10 ఏళ్లలో భారతదేశం 17 కోట్ల మందిని దారిద్ర్యపు రేఖ నుంచి బయటకు లాగింది అని ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం పాకిస్తాన్ జీడీపీ 2.6% ఉంది. ఇది దారిద్ర్యపు రేఖ నుంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి బదులు వారిని మరింత పేదరికంలోకి నెట్టే విధంగా ఉంది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం 2025లో పాకిస్తాన్లో మరో 19 లక్షల మంది దారిద్ర్యపు రేఖకు చేరుకుంటారు. అంతేకాకుండా ఈ సంవత్సరం పాకిస్తాన్లోని గ్రామీణ ప్రాంతాలలో 1 కోటి మంది ప్రజలు ఆహారం, నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడబోతున్నారు అని ఆ నివేదిక హెచ్చరించింది. మరోవైపు భారతదేశంలో 17.1 కోటి మంది అత్యంత పేదరికం నుండి బయటపడ్డారు. ప్రపంచ బ్యాంక్ తెలిపిన ప్రకారం భారతదేశం 2011-12, 2022-23 మధ్యకాలంలో అత్యంత దారుణమైన పేదరికంలో జీవిస్తున్న 17.1 కోట్ల మందిని విజయవంతంగా బయటకు తీసుకురాగలిగింది. భారతదేశంపై పేదరికం సమానత్వంపై తన నివేదికలో ప్రపంచ బ్యాంక్ మాట్లాడుతూ గత దశాబ్దంలో భారతదేశం పేదరికాన్ని గణనీయంగా తగ్గించింది అని పేర్కొంది. అత్యంత పేదరికం అంటే రోజుకు $2.15 కంటే తక్కువ ఆదాయంతో జీవించే వారి సంఖ్య 2011-12లో 16.2% నుండి 2022-23 నాటికి 2.3%కి తగ్గింది. దీనివల్ల 17.1 కోటి మంది పేదరికపు రేఖకు ఎగువకు చేరుకున్నారు. నివేదిక ప్రకారం గ్రామాలలో అత్యంత పేదరికం 18.4% నుండి 2.8%కి తగ్గగా పట్టణ ప్రాంతాలలో ఇది 10.7% నుండి 1.1%కి తగ్గింది. దీంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య పేదరికపు అంతరం 7.7% నుండి 1.7%కి తగ్గింది. ఇది వార్షికంగా 16% క్షీణత. ఈ నివేదికలో భారతదేశం తక్కువ, మధ్య ఆదాయ వర్గాల జాబితాలోకి కూడా రాగలదు అని పేర్కొంది. రోజుకు $3.65 తక్కువ, మధ్య ఆదాయ వర్గ దారిద్ర్యపు రేఖను ఉపయోగించి పేదరికం 61.8% నుండి 28.1%కి తగ్గింది. దీనివల్ల 37.8 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. ఈ సమయంలో గ్రామాలలో పేదరికం 69% నుండి 32.5%కి తగ్గగా పట్టణ పేదరికం 43.5% నుండి 17.2%కి తగ్గింది. దీంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య పేదరికపు అంతరం 25% నుండి 15%కి తగ్గింది. వార్షికంగా క్షీణత 7%గా ఉంది. 2021-22లో భారతదేశంలో అత్యంత పేదరికంలో నివసిస్తున్న వారిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ అనే 5 అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల వాటా 65% ఉంది. అయితే 2022-23 నాటికి అత్యంత పేదరికంలో వచ్చిన తగ్గుదలలో ఈ రాష్ట్రాల వాటా 2 వంతులుగా ఉంది. అయినప్పటికీ ఈ రాష్ట్రాలు ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత పేదరికంలో నివసిస్తున్న వారిలో 54% వాటాను కలిగి ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ తన సంక్షిప్త నివేదికలో పేర్కొంది.